చేరాలంటే యేసు ప్రభువే మార్గము. యోహాను సువార్త 14:6 యేసు ప్రభు చెప్తూ వచ్చినాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవాన్ని ఉన్నాను. నా ద్వారా తప్ప ఎవడును తండ్రికి రాడు. నా ద్వారా తప్ప ఎవడును మరి పరలోక రాజ్యానికి చేరడు. నువ్వు ఎంతకాలం జీవించినా కూడా పరలోక రాజ్యం పోవాలంటే యేసు ప్రభువే మార్గము, వేరే మార్గమే లేదు. ఎందుకంటే రెండు మార్గాలు ఉన్నాయి, ఒకటి పరలోకము మరి ఒకటి పాతాళము. పరలోకం పోవాలంటే యేసు ప్రభువే మార్గము. యేసు ప్రభువుని పాపినంటే నువ్వు రక్షింపబడతావు. ఎందుకంటే ఆయన సర్వ మానవాళి పాపముల నిమిత్తము మనందరి కొరకు ఎలాంటి భేదం లేకుండా, మరి ప్రాంతీయ భేదం లేకుండా, కుల భేదం లేకుండా, రాష్ట్రం, దేశం, స్త్రీ, పురుషుడు అని ఎలాంటి భేదం లేకుండా సర్వ మానవాళి కొరకు మనకు బదులుగా మన నిమిత్తం మన కొరకు ఆయన సిల్వలో మరణించినాడు. మన కొరకు మన శిక్ష అంతా ఆయన అనుభవించినాడు. అందుకనే బైబిల్ చెప్తా ఉంది, యేసు క్రీస్తునందు ఏ శిక్షా విధి లేదు. యేసు ప్రభువుని పాపినట్టు రక్షింపబడతావు. యేసు క్రీస్తులో ఏ శిక్షా విధి లేదు. ఎందుకంటే ఆయన మనం సృష్టించినాడు గనక, ఆయన మనకు తండ్రి గనక, ఆయన మనకు నిర్మాణకుడు గనక మనందరి కొరకు శిక్ష అనుభవించినాడు. మనందరి కొరకు సిలువలో మరణించినాడు. మనందరి కొరకు ఆయన సమాధి చేయబడినాడు. ఆయన తిరిగి లేచినాడు. ఈ లోకంలో మనం యాత్రికులము, ఈ లోకంలో మనం పరదేశులము, ఈ లోకంలో మన జీవితానికి గ్యారంటీ లేదు. మన జీవితం స్వల్పమైనది, మన జీవితము గడ్డి పువ్వు లాంటిది, మన జీవితము నీటి ఆవిరి లాంటిది, మన జీవితము నీటి బుడగ లాంటిది, మన జీవితము క్షణభంగురము. కాబట్టి నేడే సమయం ఉండగానే యేసు ప్రభువా నేను పాపినంటే నువ్వు రక్షింపబడతావు. ఈ లోకంలో ఎంతకాలం జీవించినా కూడా ఈ లోకాన్ని విడిస్తే పరలోకము నిత్య జీవము దేవుడు అనుగ్రహిస్తాడు. ఒకవేళ ఈ లోకంలో నువ్వు యేసు ప్రభువుని తెలుసుకోకుండా, యేసు ప్రభువును అంగీకరించకుండా, నీ పాపాలు ఒప్పుకోకుండా, పాప క్షమాపణ పొందకుండా ఈ లోకాన్ని విడిస్తే నరకం ఉంది. ప్రేమను వారలారా, అందుకనే ఈ లోకంలో చూసినట్లయితే ఇద్దరు మనుషులు జీవిస్తూ వచ్చినారు. ఒకడు ధనవంతుడు మరి ఒకడు దరిద్రుడు. ఇద్దరు కొంతకాలం తర్వాత మరణించినారు. అయితే ధనవంతుడైతే అగ్నిగుండంలో పడ్డాడు. అది వేదనకరమైన స్థలము. అక్కడ ఏడుపు పండ్లు కొరుకుతా ఉంటాయి. అది యుగాయుగములు ఉంటుంది. కాబట్టి దరిద్రుడైన లాజరు యేసు ప్రభువు నమ్ముకున్నాడు, పాపాలు ఒప్పుకున్నాడు, రక్షింపబడ్డాడు, దేవుని రమ్ములో నెమ్మది పొందుతా ఉన్నాడు. ప్రేమైన వారలారా, ఈ లోకంలో చూసుకున్నట్లయితే మన జీవితం శాశ్వతం కాదు. ఈ లోకంలో ఎంతకాలం జీవించినా ఒక దినాన మరణించాల్సిందే. ఈ లోకం విడిచిపెడితే